डीएसपी का रिपोर्ट उड़ देगा. आई एम अनफिट फॉर दिस जॉब. Hello, officer. వెల్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వికీగా రివ్యూ. ఏంటి ఇంత తొందరగా వీడియో అప్లోడ్ చేస్తున్నానని చూస్తున్నారా? అంటే ఛానల్ గ్రోత్ కోసం ఆ మాత్రం స్పీడ్ ఉండాలి, లేదంటే పాతరంలోకి వెళ్ళిపోతాం. ఇవాళ మూవీ రోస్ట్ కాదు, అలాంటి రివ్యూ కూడా కాదు. ఇట్స్ నార్మల్ డిస్కషన్, బికాస్ వై నాట్. ఇవాళ మనం డిస్కస్ చేసే మూవీ పేరు ఆల్రెడీ మీరు స్టార్టింగ్ చూసే ఉంటారు. ఇట్ ఈస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. It is a crime action thriller, and I must say, one of the finest ever made crime thrillers. So, let us dive into discussion and start చేసే ముందు make sure you like, comment, share and subscribe to వికీగా రివ్యూ. షేర్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని చిల్ అవ్వడానికి ఒక మంచి మూవీ కావాలంటే హియర్ ఇట్ ఈస్. సో క్యాస్ట్ అండ్ క్రూకి వచ్చేస్తే డైరెక్టెడ్ బై జితు అష్రీఫ్, స్టారింగ్ కుంచుకో బోపన్ గారు, ప్రియమణి గారు, విశ్వక్ నాయర్ గారు అండ్ జగదీష్ గారు. కుంచుకో బోపన్ గారు హూ ప్లేడ్ యాజ్ హరీష్ కుమార్ ఒక మంచి ఫియర్సీ పోలీస్ అండ్ ప్రొటెక్టివ్ ఫాదర్ రోల్ చేశారు. ప్రియమణి గారు యాజ్ గీత, వైఫ్ ఆఫ్ హరీష్ కుమార్, తను కూడా ఒక మంచి రోల్ చేశారు. అండ్ విశ్వక్ నాయర్ హూ ప్లేడ్ యాజ్ క్రిస్టీ, ఒక గ్యాంగ్కి హెడ్ అనమాట. మీకు ముందు ముందు స్టోరీలో మీకే తెలుస్తుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్కి ఒక యావరేజ్ క్రైమ్ థ్రిల్లర్కి డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుందంటే, ఆ క్రైమ్ థ్రిల్లర్లో ఆ డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్ ఆర్క్స్ అండ్ ఆ క్యారెక్టర్ నడిపించే స్టోరీ. ఎప్పుడైనా ఒక క్రైమ్ థ్రిల్లర్ ఒక డిఫరెంట్ డైమెన్షన్ వల్ల మూవీలో ఏం మారకూడదు. ఒక క్యారెక్టర్ తీసుకున్న డెసిషన్స్ వల్ల మాత్రమే ఆ మూవీలో చేంజెస్ అనేది అవ్వాలి. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే స్టోరీ విషయానికి వస్తే, హరీష్ కుమార్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ తన సుపీరియర్ని కొట్టడం వల్ల తనని డిమోట్ చేస్తారు. సో తను డిఎస్పీ నుండి సిఐగా డిమోట్ అవుతాడు. సో చాలా ఫ్యూరియస్గా ఉండే హరీష్ కుమార్ ఎప్పుడూ ఒక కేసు విషయంలో చాలా స్ట్రిక్ట్గా అండ్ పోలీస్ స్టేషన్లో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అండ్ అతని సుపీరియర్స్ మీద చాలా కోపంగా ఉంటాడు. అండ్ అతని టీమ్మేట్స్తో కూడా ఎప్పుడు కోపంగానే ఉంటాడు. సో ఒకరోజు చంద్రబాబు అనే ఒక కేఎస్ఆర్టీసీ బస్ కండక్టర్ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. అక్కడ నుండి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక గోల్డ్ చైన్ని డూప్లికేట్ చేశారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వగా, హరీష్ కుమార్ ఆ గోల్డ్ చైన్ డూప్లికేట్ ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో హరీష్ కుమార్కి చాలా విషయాలు అన్ఫోల్డ్ అవుతాయి, విచ్ ఆర్ వెరీ స్కేరీ అండ్ గ్రూసమ్. సో ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఒక పాయింట్లో తన కూతురు కూడా ఈ విషయం వల్లే సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పేసి తను రియలైజ్ అవుతాడు. అండ్ అప్పుడు అతనికి పీటీఎస్డి అటాక్ అవుతుంది. పీటీఎస్డి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అనమాట. అతను ఒకవైపు పీటీఎస్డితో బాధపడుతూ ఎలా ఈ క్రిస్టియన్ గ్యాంగ్తో ఫైట్ చేస్తాడు, ఎలా ఆ గ్యాంగ్ పట్టుకుంటాడు అనేది మూవీలో చూడాల్సిందే. సో నేను స్టోరీని చాలా చిన్నగా చెప్పాను, బికాస్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ ట్విస్ట్ ఆర్ ఎనీ టర్న్ విత్ మై నరేషన్. అండ్ మూవీ అనేది ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కుంచుకో బోబన్ గారు డిడ్ ఎ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రియమణి గారు ఈజ్ గుడ్ ఎట్ హర్ రోల్. విశ్వ నాయర్ గారు కూడా చాలా బాగా చేశారు. అంటే ఒక 5 మంది ఉంటారు ఈ మూవీలో, వాళ్ళు చేసే పనులు చూస్తే మీకే వెళ్ళి కొట్టి చంపేబుద్ధి అవుతుంది. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు వాళ్ళ యాక్టింగ్తో. స్టోరీ కూడా అంత టైట్ ఉంటుంది. సో యా, ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు చూసేయండి, లేని వాళ్ళు ఎలా చూడాలో. సో యా, దిస్ ఈజ్ మై రివ్యూ అబౌట్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ వీకెండ్కి చూడండి అని నేను చెప్పను, బికాస్ అర్జెంటుగా చూసేయండి. ఇట్స్ వర్త్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మళ్ళీ ఇలా ఇంకో మూవీ చూసి డెఫినెట్గా ఇంకో రివ్యూ పెడతాను. అండ్ రివ్యూస్ చాలా చిన్నగా పెడదామని ట్రై చేస్తున్నాను, బికాస్ మీకు బోరింగ్ అనిపించదు కదా. అంతే. ఇంకా ఇవాళకి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్
ప్లీజ్ టు కామెంట్ అండ్ లెట్ మీ నో వాట్ డూ యూ ఫీల్. మీకు ఏమనిపిస్తుంది? లైక్ ఛానల్లో నేనేం మార్చుకోవాలి, నేను ఎలా చేంజ్ అవ్వాలి, ఎలా మీకు నచ్చినట్టు రివ్యూస్ కానీ ఎలా మీకు నచ్చినట్టు వీడియోస్ చేయాలో చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ కన్సిడర్ యువర్ కామెంట్స్ బికాస్ యూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అంతే, ఇంకా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వికీగా రివ్యూ. నా అందాల